Watch full episodes on Jio Hotstar. ఫుర్ఫురి నగర ప్రజలారా, పింకీ ప్యాంకీ పాంకీ, హాయ్ హలో నమస్కారం. మన మొదటి పరిచయం అంత బాగాలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ. అందుకని ఇప్పుడు మేము మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాం. ఇక్కడి నుంచి ఈ ఫుర్ఫురి నగరానికి ఓనర్స్ మేము ముగ్గురమే. ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి మీరందరూ మేము చెప్పిన మాట వినాలి, వినే తీరాలి. ఏంటి మీరిద్దరు ఫుర్ఫురి నగర్ కు ఓనర్లు కాలేరు? ఎవరు మీ మాటని వినరు, ఎవరు వినరు. ఓకే, యువర్ విష్. వినకండి. ఏం చేస్తున్నా? వదిలే 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 వదిలే. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎవరైనా ఎదిరించదలుచుకున్నారా? ఇంకెవరికి ఎదిరించడానికి ధైర్యం లేదనుకుంటాను. ఎవరు మాతో పాటు ఉంటారో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. బయటికి తీయండి. కాళ్ళతో చెప్తే పని జరగదు, చేతులు పైకెత్తి చెప్పండి. నన్ను కాపాడండి. ఇప్పుడు మీరందరూ మీ దగ్గరున్న డబ్బులు, ఖరీదైన నగలు, ఖరీదైన వస్తువులు అన్నీ తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చేయండి. తర్వాత ముఖ్యంగా మాకు బ్లూ డైమండ్స్ కావాలి, అందుకనే మేము ఇక్కడికి వచ్చింది. అవి ఏ బ్యాంక్ లో ఉన్నాయి? నాకు తెలుసు. అయితే నువ్వే మాకు కావాలి. పదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి మాకు అప్పగించు. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క బ్యాంకులో ఎంత డబ్బు ఉందో ఆ మొత్తాన్ని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే అది ఇప్పుడు మా స్వంతం. అర్థమవుతుందా? వెళ్ళండి. అరే మిత్రమా, లే మిత్రమా, లేగు. పతులులే, నేను కలగంటున్నాను. నా కలలో నన్ను నేనే కలుసుకుంటున్నాను. నాతో పాటు నువ్వు కూడా నన్ను కలుసుకోవడానికి వచ్చావు. ఇదేమిటి, ఇలా జరిగిందేమిటి? ఒకవేళ నేను కలగంటున్నట్టుగా ఉంది. అవును మోటు పత్రులు, ఇది కళ కాదు, ఇది మేమే కసిటరామ్, ఇంకా డాక్టర్ జట్కా. అరే మిత్రమా, సోదరుడారా, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. కానీ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, మీరిద్దరు ఇక్కడ ఉన్నారంటే ఆ ముగ్గురు దగ్గర నుంచి ఆ ఫుర్ఫురి నగర్ ని ఎవరు కాపాడతారు? ఇదిగోండి, ఈ స్ప్రే తీసుకోండి. దీన్ని కొట్టుకుంటే మీరిద్దరు చిన్నవాళ్ళుగా మారిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈ స్ప్రేని కొట్టుకున్నారంటే పెద్దవాళ్ళుగా మారిపోతారు. ఇదిగో తీసుకోండి. ఇది చూడండి. నువ్వు మా కోసం ఈ జైలుకి బందీగా వచ్చావు, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టావు. మోటు, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నన్ను చాలా ఎమోషనల్ చేసేసావయ్యా, చాలా చేసేసావు. కానీ ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. మీరిద్దరు త్వరగా బయటికి వెళ్ళండి. సింగం సార్ దగ్గర మీకోసం ఒక సూపర్ పవర్ డ్రెస్ ని ఉంచాను. మీరిద్దరు ఆ టాబ్లెట్ ని వేసుకుని సూపర్ విలన్స్ తో ఫైట్ చేయడానికి సూపర్ హీరోల సూట్ వేసుకొని సిద్ధం అవ్వండి. తర్వాత ఇంకి ప్యాంకీ పాంకీ వాళ్ళ ముగ్గురిని ఒక పని పట్టండి. కానీ పెద్దన్నయ్య, నువ్వు మాతో పాటు ఎందుకు రావడం లేదు? కానీ నా మిత్రమా, నా సోదరుడా, విషయం ఉందయ్యా. ఒకవేళ మీరిద్దరూ ఇక్కడ లేకపోతే వాళ్ళు ముగ్గురు అలర్ట్ అయ్యి మీ ఇద్దరిని వెతకడం ప్రారంభిస్తారు. తర్వాత మీరు తయారవడానికి అవకాశం దొరకదయ్యా. నేను గసిట ఇక్కడ మోటుపత్రులా ఉంటాము. తర్వాత వాళ్ళు మీరిద్దరూ ఇక్కడే ఖైదీలుగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. డాక్టర్ జట్కా, నీ ప్లాన్ అద్భుతంగా ఉంది. పదమోటు, మనం ఇప్పుడే బయలుదేరి తీరాలి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా, నీలాంటి స్నేహితుడు దొరికినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఉండండి.
పతులు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యమ్మా మోటు పతలు త్వరగా ఈ క్యాప్సూల్స్ మింగండి మింగండి. ఇప్పుడు అయిపోతున్నావు. ఏమీ కాలేదు. ఏం పర్లేదు, ఒక్క నిమిషం వీటిని ట్రై చేయండి. అలాగే వేసుకున్నావు. కానీ ఏమైంది? దీనివల్ల కూడా ఏమీ కాలేదు. ఒక్క నిమిషం గాలి కొడతాను. అయ్యమ్మా ఇప్పుడు మోటు వంతు. అరే పెద్దనే చాలా అద్భుతమైన సూట్ తయారు చేశాడు. ఈ సూట్ వేసుకుంటే మనిద్దరం అచ్చం సూపర్ హీరోస్ లాగే ఉన్నాం పతులు. దీన్ని వేసుకుంటే సూపర్ హీరో పవర్స్ వచ్చేసినట్టుగానే ఉన్నాయి పతులు. చాలా కొత్తగా అనిపిస్తోంది. పతులు నా పవర్ చూసావా? నేను గాలిలో కూడా ఎగరగలుగుతున్నాను. పతులు నేను నమ్మలేకపోతున్నాను. ఈ సూట్ వేసుకుంటే నేను గాల్లో ఎగరగలుగుతున్నాను. ఇంకా ల్యాండింగ్ మాత్రమే ప్రాక్టీస్ చెయ్యాలి. మోటు నువ్వు ఎగురుకుంటూ కిందకు రాలేదు. నువ్వు గాలిపోయాకే కిందకి వచ్చావు. పవర్ గివర్ ఏమీ లేదు. నీ సూట్ లోంచి గాలి లీక్ అయిపోయింది. అందువల్లే ఎగురుతూ నువ్వు కిందకు వచ్చేసావు. ఇదిగో చూడు. ఏంటి, నేను సూట్ వేసుకోగానే పంచర్ అయిపోయిందా? అయినా మరేం పర్వాలేదు. మనం సూపర్ పవర్ టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ రాక్ ని ముక్కలు చేస్తాను. పవర్ రాలేదు పతులు, పవర్ రాలేదు. అయ్యమ్మా డాక్టర్ జట్కా ఇచ్చిన క్యాప్సూల్స్ సూటు ఏం పని చేయడం లేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళారు. కొండల్ని పిండి చేయొచ్చని. అన్ని మాటలే, చేతల్లో ఏమీ లేదు. అయ్యమ్మా. అరే చింగం గారు, మీరు ఏ కొండని తవ్వారు? పతులు నీకేమైనా తెలుసా? తెలుసు. నేను నిన్ను అక్కడికి తీసుకువెళతాను. కానీ ప్రస్తుతానికి మనం ఇంకో ప్లాన్ వెయ్యాలి. ఆ సూపర్ విలన్స్ తో పోరాడడానికి మనం ఇంకా చాలా శక్తులు సంపాదించాలి. ఏమిటి, అర్థమైందా? గుడ్ మార్నింగ్ మోటు పతులు. మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారనుకుంటాను అని నేను నమ్ముతున్నాను. చెప్పండి, క్షమాపణ అడిగి మాతో కలుస్తారా లేక జైల్లోనే ఉంటారా? ఏ నిర్ణయం తీసుకున్నారు? మేము ఎప్పుడు మీకు తోడుగా ఉండం. ఏం జరిగినా సరే. అవును, మేం మీతో చేతులు కలపము. ఎప్పటికీ కలపం. ఎప్పటికీ కలపోతే పండి. మీరు మామూలు మనుషులు కాదు. కానీ అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది. మీకు కూడా ఉంటుంది. మాకు ఎలాంటి వీక్నెస్ లేదు. వినండి డాక్టర్ జట్కా, గస్టారామ్, మీరు వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నారు. ఈ కర్రని చూసారా? దీంతో మీ ఇద్దరిని ఒక పట్టు పట్టి భయం అంటే ఏమిటో చూపిస్తాను. అక్కడ ఈ దెబ్బల్ని వాళ్ళు అనుభవిస్తే ఆ బాధని మీరిద్దరూ ఇక్కడ అనుభవించాలి. ఏంటి, మీరు సిద్ధంగా ఉన్నారా? చాలు, తీసుకోండి. ఇప్పుడు దీంతో మిమ్మల్ని కొట్టబోతున్నాను. మీరు మాకు సహాయంగా ఉంటానని చెప్పేంత వరకు దీంతోనే మిమ్మల్ని పోతాను. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. మేము మీ ముగ్గురిని కలవాలని అనుకుంటున్నాం. మోటు పతులు, మీరిద్దరు చాలా గొప్పవాళ్ళు.
ఇంత జరిగినా కూడా మీ ఓటమిని మీరు ఒప్పుకోలేదు. మీరేమో ట్యాంకర్లు పెట్టి ఏరోప్లేన్లు పెట్టి మా మీద దాడి చేశారు, కానీ అన్నింటినీ నాశనం చేశాం. ఇప్పుడు ఏ ప్లాన్ వేశారు? ఏం చేస్తాం, ఇదే మోటు పొతులకు ఉన్న అలవాటు. మేము ఎప్పుడూ కూడా అపజయాన్ని అంగీకరించాం. మేము ఏమనుకుంటున్నామంటే మీలోకి సూపర్ పవర్స్ వచ్చాయనుకుంటున్నాం, కానీ ఎలా చూసుకున్నా మీరు ముగ్గురు కూడా మనుషులే కదా. అందుకని మేము మీ ముగ్గురు లోపల ఉన్న ఇన్నర్ పవర్ ని చెక్ చేయాలనుకుంటున్నాం. మీరు ముగ్గురు మా పవర్స్ ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? సరే, రండి, అది చూసుకుందాం. ఏమిటిది? మేడం, దీన్ని స్లీప్ బాంబ్ అంటారు. అవును, సూపర్ విలన్స్ కి నిద్ర వస్తుందా లేదా అని మేము చూడాలనుకున్నాం అంతే. ప్యాంకీ, నాకంతా మసగ్గా కనిపిస్తుంది. నేను కూడా నా కళ్ళు తెరవలేకపోతున్నాను. పింకీ, పాంకీ, కళ్ళు అసలు మూయకండి. మోటు పతులు, దీనికి తగిన శిక్ష మీకు పడాల్సిందే. వదలం. బ్యాంకీ, మోటు పత్రుల శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు చూపించు నీ సూపర్ పవర్స్. సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ప్రయత్నించు, నీకు చేతనైతే ప్రయత్నించు. మోటు పతులు, మేము మిమ్మల్ని అసలు వదిలిపెట్టాం. మనం కూడా వెనకనే వెళ్తాం, పదండి. ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నారు? ఇది టైం కి సంబంధించిన విషయం. నిన్న మీ టైం బాగుంది, ఈ రోజు మా టైం బాగుంది. ఇక మీరు ముగ్గురు తప్పించుకోలేరు. మీరు ఎక్కడికి పారిపోతారో పారిపోండి, మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం. మోటు, ఫైట్ చేయి. మిత్రుడా, సోదరుడా, అనేకంగా ఇది వర్కౌట్ అయినట్టుగా ఉంది సోదరుడా. మోటు పత్రులు అదరగొట్టేశారు. మోటు పత్రులు ఇద్దరు మన నగరానికి సేవకులు. మోటు పతులు, మీరిద్దరు దీన్ని ప్రూవ్ చేశారు. కొన్నిసార్లు బలానికన్నా బుద్ధినే యూజ్ చేయాలని నిరూపించారు. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే మమ్మల్ని పొగుడుతున్నారంటే మేము నిజంగా చాలా గొప్ప పని చేసినట్టే. మోటు పత్రులు, ఈ రోజు మీరిద్దరు ఎంతో ధైర్యంతో కూడుకున్న పని చేసి విజయాన్ని సాధించారు. వెల్ డన్. మోటు పత్రులు జిందాబాద్. మోటు పత్రులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. అలాగైతే వీళ్ళు ముగ్గురికి స్పృహ వచ్చినట్టుంది. మమ్మల్ని కాపాడండి. ఒకవేళ వాళ్ళు చైన్ ని తెంపేస్తారేమో. లేదు గజిట, ఆ చైన్ ని నేను స్పెషల్ స్టీల్ తో తయారు చేశాను. అయ్యమ్మా, ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసిన స్పెట్స్ కూడా పగలగొట్టారు. మోటుబతులు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరందరూ కూడా పక్కకు వెళ్ళండి. పాల్గొండి.
నన్ను కూడా మీద తీసుకెళ్ళండి. ఎక్కడికి పారిపోతున్నారు? వాళ్ళని తప్పించుకోలేరు. ఎందుకు ఇంత తొందర పడుతున్నారు? హలో మోటు పత్లు, ఎక్కడికి పారిపోతున్నారు? ఇక్కడ చూసే ఆట మొత్తం మీకోసమే జరుగుతుంది. పింకీ, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. హలో మోటు పతులు, మీ కొత్త చోటు ఎలా ఉంది? నచ్చిందా? ఇప్పుడు నేను మీ ప్రపంచానికి వెళ్తాను, ఆక్రమించుకుంటాను. అప్పుడు మీరు సూపర్ హీరోస్ కాదని, మేమే సూపర్ హీరోస్ అని ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. మీరు సూపర్ హీరోస్ కాదు, సూపర్ విలన్స్. ఇక ఎప్పటికీ మారరు. ఇంకా మీ ఇద్దరు పగరు తగ్గలేదు. మీరిద్దరూ మా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు మీరు బందీలుగా ఉంటారు. ఇలాగే మీరు జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఇందులోంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీయలేరు. చాలా దేశాలు మేము పెట్టిన కండిషన్లకి ఒప్పుకున్నారు. ఇంకా ఎవరెవరు ఒప్పుకోలేదో వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది, తెలుసుకోండి. నా కళ నెరవేరబోతోంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతుల వల్ల మన శరీరాలు చాలా బలహీనపడ్డాయని నాకు అర్థమవుతోంది. ఏదో ఒకటి చేసి ఒక నిద్ర మాత్రం వేస్తే సులభంగా నిద్రపోయే స్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. అందువల్ల మన శక్తిని మనం తిరిగి పొందాలి. పింకీ, పాంకీ, రెడీ? రెడీ! రండి, టెస్ట్ చేద్దాం. ఈ లోకంలో పెద్ద విలన్లు ఫ్రమ్ మార్స్ భయభ్రాంతులకు గురి చేశారు. ఏ దేశస్తులు అయితే వాళ్లకు లొంగాలనుకోవడం లేదో వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. వాళ్ళంతా ఎలా ధ్వంసం చేస్తున్నారో మీరు చూడండి. ఈ లోకం అంతా మన కాళ్ళ దగ్గరుంది. అలాంటి చోటులో మనం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ని ఫిక్స్ చేయాలి. అక్కడికి ఎవరూ వచ్చి మన దాడి చేయకుండా చూసుకోవాలి. బాస్, బాస్, ఆ డైమండ్స్ వచ్చేసాయి. ఇలా చూడండి బాస్, ఇలా తడతలా మెరిసిపోతుంది. గుడ్ వర్క్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి మోటు పతులు ఏం చేస్తున్నారో చూడు. వాళ్ళు విల్ పవర్ తగ్గేటట్టు నువ్వు ప్రయత్నం చేయి. ఓకే బాస్? బాస్ బాస్ ఆగండి, నేను వస్తున్నాను. ఆ దద్దమ్మలు ఈ స్మోకింగ్ బాంబ్స్ వల్ల మనకు నిద్ర వస్తుందని ఊహిస్తున్నారు. మనకు పవర్ వచ్చింది. అరే తమ్ముడా, నా మిత్రుడా, ఇట్స్ టైమ్ టు స్లీప్. కంటిన్యూగా ఫైర్ చేస్తాను. ఫైర్, ఫైర్.
డ్రమ్స్ కూడా పనిచేయట్లేదు. ఇంకో ఫైర్ చేయండి. మేము మోటు పత్రులని వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని క్షమాపణ అడిగి మీ తల దించుకోండి. వెంటనే చెయ్యండి. అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. ఇక మనం వీళ్ళని ఓడించలేమయ్యా. సారీ, మేము ఓడిపోయాము. మీతో మేము ఫైట్ చెయ్యము. మిత్రమా, సోదరుడా, పింకీ ప్యాంకీ పాంకీ జిందాబాద్. పింకీ ప్యాంకీ పాంకీ జిందాబాద్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.